ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కల్కి మిషన్ ఫర్ వరల్డ్ పీస్ ఛానల్కు స్వాగతం. మీరంతా జురాసిక్ పార్క్ చూసే ఉంటారు కదా. అందులో మనం పెద్ద పెద్ద సైజు కలిగిన డైనోసార్స్ని చూస్తాము. అవన్నీ గ్రాఫిక్గా క్రియేట్ చేసినవే కానీ నిజం కాదు. అయితే మరి డైనోసార్స్ నిజంగా లేవా అనంటే ఇప్పుడు లేవు. 6 లక్షల సంవత్సరాల క్రితం అవి మొత్తంగా అంతరించిపోయాయి. వాటి సంఖ్య కోట్లల్లో ఉండేదట. వాటిల్లో కొన్ని శాకాహారంగానూ కొన్ని మాంసాహారంగానూ ఉండేవి. కొన్ని డైనోసార్లకు రెక్కలుండేవని కూడా చెప్తారు. కోట్ల సంఖ్యలో ఉన్న డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయి అని సైంటిస్టులు ఏం చెప్తారంటే 2 రకాల కారణాల వల్ల అంతరించిపోయి ఉండవచ్చు అని ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకటి జన్యులోపాలు, అంటే అంగవైకల్యంతో పుట్టిన పిల్లలు అని. సంతతిలో తరోగా అంగవైకల్యం ఉన్న జంతువులు పుడుతూ ఉంటే అవి ఎక్కువ కాలం మనలేవు. శత్రువుల నుంచి వాటినవి రక్షించుకోలేవు. ఈ మధ్యలో అంటువ్యాధులు ప్రబలడము, వాటికి కొన్ని లక్షల సంఖ్యలో ప్రాణాలు పోవడము ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి ఇంకొక మెయిన్ కారణం ఏంటి అని అంటే ప్రకృతి వైపరీత్యాలు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, కుండపోత వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ, సుడిగాలులు ఇలాంటివి అప్పుడు కూడా ఉండేవట. మనం ఈ కొద్దిపాటి ప్రకృతి వైపరీత్యాలకి బెంబేలెత్తిపోతున్నాం కదా. మరి అంత పెద్ద డైనోసార్ జాతి అంతరించిపోయిందంటే ఎంతటి భీకరమైన ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు సంభవించి ఉంటాయో కదా. ఇంకొకటి తీసుకున్నట్లయితే జీవజాతులు ఒకటితో ఒకటి పోట్లాడుతూ ఉంటాయి. అంతర్గత కలహాలు కానీ వేర్వేరు జాతుల మధ్య కానీ కొట్లాటలు జరగడం వల్ల అవి ఒకటినొకటి చంపుకుని ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అని, ఇది కూడా ఒక జీవజాతి అంతరించిపోవడానికి ఒకానొక కారణంగా మిగులుతుంది అని చెప్పబడింది. ఒక జీవజాతి అంతరించిపోవడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనే ప్యాటర్నే ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నది. ముందైతే వాతావరణ మార్పులు ఏర్పడతాయి. వాటిని పసిగట్టి మారకపోతే అవి కాస్త తీవ్రతరం దాలుస్తాయి. అప్పటికీ మారకపోతే ప్రకృతి వైపరీత్యాలు అనేక రూపాల్లో వచ్చి ఆ జీవజాతిని సమూలంగా అంతం చేస్తాయి. ఈ విధంగా డైనోసార్స్ కూడా అనేక రూపాల్లో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని కోట్ల సంఖ్యలో ఉన్న జనాభా ఒక్కో ప్రకృతి విపత్తుకు కొన్ని లక్షల జంతువులు బలి అయ్యి చివరికి గ్రహ శకలాలు భూమికి తాకడం వల్ల అవి సమూలంగా అంతరించిపోయాయి అని చెప్పబడుతుంది.